హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకు ఎవరు చెప్పని ఒక మంచి బర్త్డే టెంప్లెట్ అయితే మీకోసం నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ఈ టెంప్లెట్లో వచ్చేసి మీకు నచ్చిన ఇమేజెస్ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు. సో ఆల్మోస్ట్ అయితే మీకు నచ్చిన ఇమేజ్ అనేది క్రియేట్ చేసి మనము ఒక వీడియోలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మన ఇమేజ్ అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు మీ తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకోసం నేను చేస్తూ ఉంటా ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద ట్యాప్ ఇచ్చి 16:9 మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా, లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏవైతే మీరు ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ అనేది వన్స్ ఇలా యాడ్ ఇచ్చేయండి. సో నేను అనేది కొన్ని ఇమేజ్ అయితే యాడ్ ఇస్తాను ఫ్రెండ్స్. 1 2 3 4 or 5 కొన్ని ఇమేజ్ అయితే యాడ్ ఇచ్చాను. ఇచ్చేసాక ఫ్రెండ్స్, ఇప్పుడు లేయర్ మీద ట్యాప్ ఇచ్చి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక టెంప్లెట్ యూజ్ చేస్తాను. ఇక్కడ ఈ టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఫ్రెండ్స్. ఓకే, సో చాలామంది బ్రో నాకు టెంప్లెట్ లింక్ ఇవ్వండి అని అంటున్నారు. సో నేను ఇచ్చేదే డైరెక్ట్ వీడియో లింక్ అండి. ఆ వీడియో మీద ట్యాప్ చేస్తూనే, లింక్ మీద ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఇంకొక ఛానల్లోకి వెళ్తుంది. సో అది కూడా నా ఛానల్ అనమాట. అది కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా కావాలి. ఇటువంటి వీడియోస్ అందులో నేను అప్లోడ్ చేస్తుంటా. దాని కింద వీడియో ప్లే అవుతూనే మనకు షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. షేర్ మీద ట్యాప్ ఇచ్చేసి విడ్మేట్ కానీ డౌన్లోడ్ కానీ మీరు చేసుకోండి, విడ్మేట్లో కానీ ట్యూబ్మేట్లో కానీ. ఓకే, సో ఇంకా మనకు డౌన్లోడ్ అనేది సాల్వ్ అయితే అంతటితో మనకు కంప్లీట్ అనేది అయిపోతుంది. సో మళ్ళీ మనకు ఇప్పుడు నేను ఎలా యాడ్ చేశానో వీడియో సేమ్ అదే విధంగా మీరు కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా యాడ్ చేసుకొని మనకి ఇక్కడ 16 సెకండ్స్ కాడైతే ఇంట్రో ఉంది ఫ్రెండ్స్. ఈ ఇంట్రో అనేది నేను రిమూవ్ చేస్తున్నాను. ఓకే, వన్స్ రిమూవ్ చేశాక ఇలా మనకు టెంప్లెట్ మీద లాంగ్ ప్రెస్ చేసి ముందుకు స్క్రోల్ చేయండి. ఓకే, సో ఇలా ముందుకు స్క్రోల్ చేస్తే మన ఫస్ట్ ఇమేజ్ కాడికి ఎక్కడ వస్తుందో అక్కడ యాడ్ ఇచ్చేసి మళ్ళీ మన టెంప్లెట్ మీద ట్యాప్ ఇచ్చి కిందికి స్క్రోల్ చేస్తే మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. క్రోమాకిలోకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు కీ కలర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇది గ్రీన్ అని సెలెక్ట్ చేయాలి. ఓకే, వన్స్ మీరు ఎప్పుడైతే గ్రీన్ అని సెలెక్ట్ చేస్తారో అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ వచ్చేసి ఇక్కడ మనకు చూడండి మన ఇమేజ్ అనేది కనిపిస్తుంది. సో చాలామంది నాకు బ్రో క్రోమాకి వర్క్ అవ్వట్లేదు అని అంటున్నారు. కారణం ఏంటి అంటే ఇదే అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకు ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ట్రిమ్ మీద మనకు ట్యాప్ ఇచ్చి ట్రిమ్ పక్కన ఒకటి క్రాపింగ్ అని ఉంటుంది. ఈ క్రాపింగ్ మీద ట్యాప్ ఇచ్చి మనకు ఈ ఇమేజ్ ఉంటుంది కదా, సో మన ఇమేజ్ ఎక్కడి నుంచి మనకు ప్లే అవ్వాలని ఉంటుంది. సో నేను టెంప్లెట్ మ్యూజిక్ ఉంది, మ్యూజిక్ కూడా నేను రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడైతే నేను ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ మనకు చూడండి మనకు ఫస్ట్, సో చాలామంది బ్రో నాకు ఫేస్ వచ్చేసి ఎక్కువ నాకు ముందుకు ఎక్కువ మనకు జూమ్ అవుతుంది అని అంటున్నారు. సో ఫస్ట్ మనకి ఎక్కడ మనకు డిసేబుల్ అవుతుంది, ఇక్కడ మనకు ఈ ఎఫెక్ట్ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోతుంది కదా. సో అప్పుడు మన ఇమేజ్ అనేది అక్కడ తీసేయండి. తీసేసాక సేమ్ మళ్ళీ మనకు ఇలా చూస్తే మన ఇక్కడ ఫేస్ అనేది ఎక్కువ జూమ్ అవ్వకుండా ఉండాలంటే సేమ్ మళ్ళీ ఇమేజ్ ఇలా ఎండ్ వరకు వచ్చేసి మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి మీకు ఎంత ఫేస్ కావాలి, ఎంత అడ్జస్ట్మెంట్ కావాలనేది ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే మనకు కరెక్ట్ ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో చూడండి ఇలా మనకు ఫస్ట్ నేను ఫేస్ వచ్చేసి ఫస్ట్ కొద్దిగా ఇచ్చాను. సేమ్ మళ్ళీ చూడండి ఇప్పుడైతే సేమ్ మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి ఇప్పుడు ఇలా ఇస్తాను. ఓకే, సో చూడండి మనకు ఇంత జూమ్ అవ్వాలని నేను చెప్తున్నా. ఓకే, సో చూడండి మళ్ళీ అదే విధంగా నేను ఎలా పెట్టానో అలానే వస్తుంది. సో అలా అండి ఆల్మోస్ట్ మనకు ఎలా కావాలంటే అలా సెటప్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫేస్ అయితే కనిపించలేదు కదా. ఇప్పుడు ఫేస్ కనిపించాలంటే మన ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి క్రాపింగ్లోకి వెళ్ళి సేమ్ ఇలా మన 2 ఫింగర్స్ యాడ్ ఇచ్చేసి సో ఇలా మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, వన్స్ అడ్జస్ట్మెంట్ చేశాక ఇక్కడ నుంచి మళ్ళీ ప్లే చేయండి. సో చూడండి మనకి ఇక్కడ ఫేస్ అనేది కనిపిస్తుంది. సో మళ్ళీ ఎండ్ వరకు ఎక్కడ మనకు ఎండ్ అయిపోతుంది. ఓకే, బాగా గమనించండి. మనకు కరెక్ట్గా మళ్ళీ 10 సెకండ్స్ 10.1 కాడ
మనకు ఎండ్ అయిపోతుంది. సో ఓకే, ఈ 10.1 కాడ మనకు ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ చూడండి మనకి ఎండ్ అయ్యే చోట ఫేస్ అయితే సరిగ్గా కనిపించలేదు. అప్పుడు ఏం చేస్తారు, సేమ్ మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి సేమ్ ఇలా కరెక్ట్గా ఎఫెక్ట్ ఇచ్చేయండి. ఇచ్చేసాక ఇక్కడ నుంచి మళ్ళీ ప్లే చేయండి. సో చూడండి మనకు ఫస్ట్ ఫేస్ అయితే చిన్నది కొద్దిగా కనిపిస్తుంది. ఇప్పుడు కొద్దిగా వీడియో మనకు ప్లే అయ్యే కొద్దీ, సాంగ్ వచ్చే కొద్దీ మన ఫేస్ అనేది ఎంకరేజ్ అవుతుంది. ఓకే, సో అలా మనకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇమేజ్ అనేది ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన సెలెక్ట్ చేసి ఇలా యూజ్ చేసుకోండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఇమేజ్ ఎలా యాడ్ చేయాలని తెలిసిపోయింది. ఇంకేంటి నెక్స్ట్ కావాల్సింది, మనకు ఒక మంచి లవ్ సాంగ్ కానీ బర్త్డే సాంగ్ కానీ కావాలి కదా. సో అప్పుడు ఏం చేస్తారు, మనకు ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంది. మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ అన్నీ డిస్ప్లే అవుతాయండి. మీకు నచ్చిన సాంగ్స్ యూజ్ చేయండి. ఎందుకంటే మనకు మూవీ సాంగ్స్ ప్లే చేస్తే స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అందుకు నేను ఎటువంటి మూవీ సాంగ్స్ అయితే ప్లే చేయను ఫ్రెండ్స్, సారీ. మీకు నచ్చిన సాంగ్స్ మీరు యూజ్ చేసుకోండి ఇక్కడ నుంచి. ఓకే, టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. సో ఇచ్చేసాక ఇక్కడ నుంచి మనకు ప్లే చేస్తే ఇంకా మనకు వర్కౌట్ అవుతుంది మన సాంగ్ ఏదైతే యాడ్ ఇస్తారో. సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఇమేజ్ వచ్చేసింది, టెంప్లెట్ వచ్చేసింది, ఆడియో వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చేసి లోలో అనేది హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.